యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా వస్తున్నటువంటి యొక్క వైద్యాన్ని ఈ తరంలో కొనసాగిస్తున్నాను. అయితే ఈ యొక్క వీడియో ద్వారా ప్రజలకు పురుషులలో ఏర్పడేటటువంటి సమస్యలకు ఒక చక్కని వైద్యం గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ సమస్య రావడానికి మూల కారణం ఏమంటే, చిన్న వయసులో చాలామంది తెలుసు తెలియకనో ఫ్రెండ్స్ చెప్పడం వల్లనో లేకుంటే ఒంటరిగా వాళ్ళు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఈ యొక్క మానసికంగా ఈ యొక్క ఆలోచన చేసుకుంటూ హస్తప్రయోగం చేసుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి పెద్దగా ఏమి అనిపించదు. అది చేయంగా దానికి బానిసలైపోయి ఆ విధంగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఏమిటంటే ఒక వయసుకు వచ్చినాక అది పూర్తిగా నరాల బలహీనత కింద మారిపోతుంది. దీనివల్ల ఏమిటంటే మనిషి చూడడానికి బాగా చక్కగా అందంగా ఉంటాడు, కానీ కాలు చేతులు లాగడము, నడుములు నొప్పి రావడము, అతనికి నిద్రలోనే వీర్యం పడిపోవడము, పలుచగా నీళ్ళలాగా పోవడము, దీని ద్వారా మనిషి కూడా దాంపత్య జీవితంలో స్త్రీతో సంభోగం చేసేటప్పుడు వీక్ అయిపోతాడు తొందరగా. ఇట్లా ఒకరికి. అదేవిధంగా కొంతమందికి మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోయి కూడా వస్తుంటుంది. కొంతమంది షుగర్ వల్ల వస్తుంటాయి. ఇలాగా ఎలాంటి వారికైనా ఎలాంటి సమస్యలతో నరాల బలహీనత వచ్చినప్పటికీ మన ప్రకృతిలో ఉండే మూలికలలో మర్రి చెట్టు అని ఒకటి ఉంటుందండి. ఆ మర్రి చెట్టు ఎలా ఉంటుంది, దానితో వైద్యం ఏందని మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మర్రి చెట్టు అండి. ఈ యొక్క మర్రి చెట్టు నుంచి వచ్చేటటువంటి పండ్లు, దీని యొక్క ఆకులు మనకు ఉపయోగపడతాయి. ఈ మర్రి చెట్టు ఈ యొక్క వైద్యానికి మనము ఉపయోగపడేటటువంటివి ఈ మర్రి లేత కొనలు, అదేవిధంగా మర్రి పండ్లు, ఇట్లా పండ్ల టైంలో పండ్లు వస్తాయి. అదేవిధంగా మర్రి ఊడలండి, ఇట్లా మర్రి ఊడలు. ఇవి మర్రి ఊడలు ఇట్లా ముదురుగా ఉన్నాయి కదా, మామూలుగా లేత వస్తాయన్నమాట వర్షాకాలం. అట్లా నేను మీకు చూపించడానికి ఇట్లా లేత ఊడలు వస్తాయి. ఇవి ఊడలు ఇట్లా ఉంటాయి మర్రి చెట్టుకు. దీనికి లేత ఊడలు వస్తాయి. ఆ లేత ఊడలు తీసుకోవాలా, ఈ మర్రి లేత కొనలు తీసుకోవాలి. అదేవిధంగా ఇట్లా ఈ విధంగా కొనలు ఉంటాయి. అదేవిధంగా ఈ విధంగా ఇట్లా పండ్లు ఉంటాయి. ఈ 3 తీసుకోవాలా. మర్రి కొనలు ఉంటాయి కదా, కొనలు ఒక 50 గ్రాములు నీడలో ఆరబెట్టుకుని చూర్ణం చేసింది. మర్రి పండ్ల చూర్ణం 50 గ్రాములు, మర్రి ఊడలు 50 గ్రాములు. ఇవన్నీ సమానంగా తీసుకొని వీటిని పొడి చేసుకొని 150 గ్రాములు పొడి అవుతుంది. ఈ పొడికి ఒక 20 గ్రాములు జాజికాయల చూర్ణం కలుపుకొని ఈ మొత్తం చూర్ణానికి సగభాగం కండ చక్కెర కలకండ అది కూడా కలిపేసుకొని మొత్తం పొడి తయారవుతుంది కదా. ఈ పొడిని ఏం చేయాలంటే పొద్దున సాయంత్రం గ్యాప్ లేకుండా పాలలో కలుపుకొని తాగాల కంటిన్యూగా. ఒకవేళ ఎప్పుడైనా గ్యాప్ వస్తే 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ, ఒక వారం మహా అంటే, అంతకంటే ఎక్కువ గ్యాప్ పెట్టుకోకండి. సమస్య ఎక్కువగా ఉండి ఎన్నో ఏళ్ళ నుంచి బాధపడేవారైతే ఖచ్చితంగా కనీసం అంటే 4-5 నెలలు రెగ్యులర్గా ఒక 3 మండలాలు ఖచ్చితంగా చేయండి. చేస్తే మటుకు మీకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఈ బయట ఇంగ్లీష్ వైద్యాలు మనం తెచ్చుకొని వాడి అవి మనం ఒకదానికోసం అని వాడితే ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లా కాకుండా ప్రకృతిలో మనకు దేవుడు ఎన్నో రకాల మూలికలు ఇచ్చినారు. మన పూర్వీకులు మునులు ఋషులు వీళ్ళంతా మనకు వైద్యం గురించి తెలియజేశారు. కాబట్టి మీరు ఇలాంటి మొక్కలు తెచ్చుకొని తయారు చేసుకుని నిదానంగానే వాడుకున్నారనుకో, రేపొద్దున ఫ్యూచర్లో పెళ్ళి చేసుకున్న ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా మనిషి వీక్ కాకుండా దాంపత్య జీవితంలో నరాల బలహీనత లేకుండా సెక్సువల్గా సంతోషంగా ఎంజాయ్గా ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే ఈ సమస్యతో బాధపడితే ఆ చూర్ణాన్ని తెప్పించుకొని నీట్గా, ఒకవేళ మీరు తయారు చేసుకుంటే చేసుకోండి, మీకు అన్నీ దొరికితే. లేదు దొరకవండి అనుకుంటే ఒకవేళ నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేస్తే కూడా నేను మీకు కొరియర్ ద్వారా పంపించగలుగుతాను. కాబట్టి ఏదైనా కానీ మీరు చేసే పని నీట్గా పర్ఫెక్ట్ చేయండి. ఒక నెల వాడి 2 నెలల గ్యాప్ ఇచ్చి అట్లా కాకుండా కంటిన్యూ చేయండి. వైద్యం వాడేటప్పుడు మటుకు చింతపండు, నిమ్మకాయ ఎక్కువగా తీసుకోకండి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. వేడి వస్తువులు కూడా తక్కువగా తీసుకోండి. ఎవరైనా హస్తప్రయోగం చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా హస్తప్రయోగం మానేసుకుంటేనే ఈ యొక్క వైద్యం మీరు వాడిన ఉపయోగం ఉంటుంది. ఈ వైద్యం వాడుకుంటాం మళ్ళీ మేము అదే పని చేస్తామంటే ఎవరేం చేయలేరు. కాబట్టి గమనించుకొని జాగ్రత్త చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా వైద్యం కావాలన్నా కూడా కొరియర్ ద్వారా పంపించగలుగుతా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.